నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. హరితారానికి డబ్బులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. Farmers from the Amravati region reiterated their unwavering support for the development of Andhra Pradesh capital city during a meeting with Municipal Administration and Urban Development Minister P. Narayana. Leaders of the Amravati Farmers Joint Action Committee JSC urged the government to officially notify Amravati as the state capital and discuss it pending legal cases in the Supreme Court related to land pooling and compensation. The farmers requested 900 crore for infrastructure development, including roads, drinking water and drainage in the 29 villages within the capital region. They also appealed for the solution to local boundary disputes and asked the minister to allocate TIDCO houses to homeless families. Additionally, they emphasized the need to provide the basic amenities to farmer allotted flats within the next 2 years. నిర్ణయాన్ని కూడా తెలియజేసి కొన్ని ముఖ్యమైన విషయాలు మట్టుకు దాంట్లో పరిశీలించవలసినవి, కొంత సమన్వయం చేయవలసింది, కొంత క్షేత్రస్థాయిలో సమాచారం చెప్పించుకొని చేయాల్సినవి ఉన్నాయి. వాటికి ఒక కాల పరిమితి, ఒక నెల రోజుల్లో వాటిని కూడా పరిష్కరిస్తామని మాకు నారాయణ గారు తెలియజేసినందుకు యావత్ రైతాంగం తరఫున, జేఏసీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పైనుంచి కింద చిన్న సమస్యలకు వస్తే మనకి అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని గెజెట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ విధంగా విభజన చట్టంలో హైదరాబాదు క్యాపిటల్ ఫర్ హైదరాబాద్ తెలంగాణ అన్నారో ఆ విధంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేయాల్సిన దాని గురించి మరి అటార్నీ జనరల్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈరోజు బిల్లుని వీలున్నంత వరకు ఈ జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసి త్వరితగతిన అమరావతి రాజధానిని గెజెట్ నోటిఫికేషన్ చేస్తే తదుపరి కాలంలో దీని మీద జిమ్మిక్కులు చేయడానికి ఎవరికి అవకాశం లేకుండా ఉంటుందని, ఆ విధంగా చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు